వల్లభనేని వంశీ హియర్స్ లైక్ రూమర్స్ సోషల్ మీడియాలో అవ్వనండి, వినికిడి వర్గాల ద్వారా అవ్వనండి, విశ్వసనీయ వర్గాల ద్వారా అవ్వనండి, విన్నది ఏంటంటే రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. ఒకవేళ వల్లభనేని వంశీ రాజకీయాల నుంచి వెళ్ళిపోయి వైకాపా పార్టీ నుంచి జెండా పీకేసి రాజీనామా చేసేసి తను గనక వెనుదిరిగి వెళ్ళిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎలివేషన్ అంతా పుస్ అయిపోయినట్టే. ఐ థింక్ వల్లభనేని వంశీ ఒకవేళ ఈ చర్య తీసుకోవడం పర్సనల్లీ అతనికి చాలా మంచిది. ఎందుకంటే గన్నవరంలో అతనుకున్న వ్యతిరేకత మామూలు వ్యతిరేకత కాదు. ప్రతి ఒక్కళ్ళు మేము ఇతని చేత బాధింపబడ్డాం, లేకపోతే వీళ్ళ అనుచరుల చేత బాధింపబడ్డాం, లేకపోతే ఎంఆర్ఓల చేత బాధింపబడ్డాం అనే సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వల్లభనేని వంశీ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే గనక గన్నవరంలో మాత్రం అంత ఆదరణ ఇతనికి ఖచ్చితంగా లభించదు. వేరే కాన్స్టిట్యుయెన్సీ ఎత్తుక్కుని వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఇలాంటి వినికిడి రూమర్స్ ఏదైతే ఉన్నాయో వల్లభనేని వంశీ రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలకి ఖచ్చితంగా అతని క్యాడర్ మాత్రం నిరుత్సాహానికి గురవుతుంది. ఎందుకంటే వంశీ చెప్పాడు, వంశీ ఉన్నాడు, వంశీ చూసుకుంటాడు, వంశీ చెప్తేనే మేము వెళ్తాం అన్న గ్యాంగ్ ఏదైతే ఉందో, విధ్వంసాలకు పాడుపడిన గ్యాంగ్, వాళ్ళకు ఒక స్వస్తి పలుకుతారు ఇలాంటి కనుక జరిగితే. అండ్ ఒకవేళ వంశీ బయటకు వచ్చి లేదు నేను మళ్ళీ రాజకీయాలే చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చి ఉంటే కనుక, మళ్ళీ వస్తే కనుక దాన్ని ఎవరూ మార్చలేరు.